ఉద్యోగం ఎత్తుక్కుంటే రాదమ్మా, మనమే ఎత్తుక్కోవాలి. ఇది సందేశం. అంతేగాని కుర్చీలు ఎవరు కూర్చుంటారు? ఆ నడువు వంగిపోయిన వాళ్ళను 70 సంవత్సరాలు ఓపిలాక నడవలేని వాళ్ళు. అంతేగాని నేను బీటెక్ చదివాను, విఎల్ఎస్ఐ ట్రైనింగ్ అయ్యాను, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అయ్యాను, మాయ వచ్చేస్తుంది మాయ, ఉద్యోగం పిలిచిస్తారు మాయ. ఆ రోజులు వెళ్ళిపోయినాయి నాయన, అర్థమైందా? అందుకే ఉద్యోగం అప్లై చేస్తే రాదయ్యా, ఏదో ఒకటి స్కిల్ ఉండాలి. టీ అన్న అమ్ముకుంటూ రావాలి, లేకపోతే ఇగో సున్నం కొడతాను రావాలి. సున్నం కొడతానికి పోయిన డిమాండ్ రోజుకి ఎంతయ్యా? 1000 రూపాయలండి. 1000? ఏందయ్యా 1000 మాట్లాడతావు? 1500. అది ఏంటి నెలకి ఎంత అయింది? మరి 40,000-50,000 దగ్గర. 50,000 అంటే శుభ్రంగా హాయిగా దర్జాగా ఉండొచ్చు కదయ్యా. ఏంటదే ఉద్యోగం ఎత్తు రాదు. అన్న ఎత్తుకుంటే రాదు ఉద్యోగం. మనం వెళ్ళి ఏదో ఒకటి ఇదిగో చేసుకోవాలి. ఏ టీ స్టాల్ పెట్టుకున్నాం, లేకపోతే ఇట్లా ఎత్తకాలి, లేకపోతే మొక్కలు పడతాం, ఏదో చేయాలి. అంతేగాని ఇట్లా కూర్చుంటే రాదయ్యో. ఆ కూర్చున్న వాళ్ళు ఎవరుంటారు? 70 సంవత్సరాల వాళ్ళు. కరేదా చూపించాలి ఎలా నడవాలో. ఇక్కడ నడువు అనుకునేవాళ్ళు, పడినోళ్ళు లేకపోతారు కదా, వాళ్ళని పాపం అలాంటి వాళ్ళు కూర్చుంటారు. అయ్యా అది మాలాంటి వాళ్ళు కుదరదు. అర్థమైందా? తేడా ఉండాలి. అది యువత 25-30 సంవత్సరాల వాళ్ళు, 21 సంవత్సరాలు కుర్చీ మీద స్మార్ట్ ఫోన్లో గేమ్లు ఆడతాం కాదు. ఇదే బ్రష్తో ఆడాలి, బ్రష్తో గేమ్ ఆడాలి. అర్థమైందా? ఏంటది? బ్రష్తో గేమ్ ఆడాలిగా. ఎంత వేసాము, నీకు ఎంత నోటు సంపాదించావని